మహా అయితే ఓ 25,000 రోజులండి, 70 బతికితే. సరే ఆ చిల్లర తర్వాత మీరు ఇంటికి పోయి చూసుకుందరు కానీ ఇప్పుడు ఆ? అది కూడా బ్రదరు యాక్సిడెంట్స్ కాకుండా, కరోనా లాంటి తెగుళ్ళు తగలకుండా, ఏంటి కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ స్ట్రోక్ లాంటివి రాకుండా, ఆశ్చర్యకరమైన తెగుళ్ళు ఏం పుట్టకుండా పద్ధతిగా మనం బ్రతికితే టోటల్ మన 70 ఏళ్ళకి ఎన్ని రోజులే 25,000 చిల్లర. అందులో ఇప్పుడు సగం అయిపోయింది, కొంతమందికి 30 అయిపోయింది, కొంతమంది 40 అయిపోయింది, కొంతమందికి 50 అయిపోయింది, కొంతమందికి 60 అయిపోయింది, కొంతమందికి 70 అయిపోయింది. నేను చెప్తుంది వాస్తవం కాదు, ఒక్కసారి ఆలోచించండి. ఏ పొద్దు మన వ్యవహారం అంతా కూడా ఊళ్ళో అందరు తెచ్చినా నేను చావను, అందరూ పోయినా నేను బాను, నేను మాత్రం ఉంటాను, వాడంటే వాడు సరిగా తిండి తినక తెచ్చాడు, వీడంటే ఆరోగ్యాన్ని కాపాడుకోక తెచ్చాడు, నేను అంత తేలిగ్గా సావనని ఎవరి ఫీలింగ్ అయినా అదే ఫీలింగ్. నేను చావను, నేను బాగుంటాను, ఊరు మొత్తం పైన నేను ఉంటాననే ఫీలింగ్తోనే బతుకుతారు మనుషులు. ఇదైనా నేనైనా ఎవరికోరైనా అదేలే. కానీ వాస్తవం మాట్లాడుకుంటే 30 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇక ఉంది 40 అనుకోండి, 30 ఏళ్ళు వచ్చిన వాడి సంగతి చెబుతున్నాను నేను. ఆ 40 × 360 ఈక్వల్ చేయండి అయ్యా. అది 14,000 అంట, 14,600 అంట. అంటే ఇక ముందు ఉండబోతున్న రోజులు ఎన్నాయా అన్నీ. దానికి ఎన్ని ప్లాన్లు, ఎన్ని ప్రణాళికలు, ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని ఐడియాలు, ఎన్ని దిగుళ్ళు, ఎన్ని విచారాలు, ఎన్ని ఏడుపులో, ఎన్ని కృంగుబాట్లు. ఏది ఇక్కడే సెలేసుకొని ఉట్టిగట్టి ఊరేగేటట్టు ఏమనుకోవాకండి, ఉన్న సంగతి మాట్లాడుతున్నాను, అవునా కాదా? ఇప్పటికీ 30 అయిపోయినోడికి ఇక ఉన్నది 40 అయితే, ఆ 40ని మనం లెక్కేసుకుంటే 14,000. ఏదయ్యా పట్టుమని ఒక 1,00,000 రోజులు కూడా లేవు, ఒక 50,000 రోజులు కూడా లేవు, కనీసం ఇక అయిపోయిన జీవితం తీసేసుకుంటే ఇక రాబోతున్న రోజులు 30,000 రోజులు కూడా లేవు, ఒక 20,000 లేవు. పోనని ఎవరన్నా ఫీల్ అయ్యారా? పోనని ఎవరన్నా ఫీల్ అవుతున్నారా? ఫిక్స్ అవుతున్నారా? అది అసంభవం. పోయేదైతే ఖాయం. మన లక్కు బాగుండి ఒకవేళ మనం పోకముందు ఏసై వస్తే మరణం చూసే అవసరం లేదు, కానీ ఏసై రావటం లేట్ అయ్యి మనం పోయామనుకు పోయేది ఖాయం. ఇప్పుడు నేను ఈ రోజుల లెక్క ఎందుకు చెప్పానంటే, దేవుడు చాలా చిన్న జీవితాన్ని ఇచ్చాడు బ్రదర్, సిస్టర్. పెద్ద లైఫ్ ఇవ్వాల. భూమి మీద మన శరీరంలో కలుగుతున్న మార్పులు మనకు సంకేతాలు. నల్లగా ఉన్న జుట్టు తెల్లబారుతుంది అంటే తిరుగు ప్రయాణానికి టైం దగ్గరకు వచ్చింది, సిద్ధపడు, జాగ్రత్త అని వార్నింగ్. ఒకప్పుడు కూర్చున్నా లేచినా ఏమాత్రం కదలని మోకాళ్ళు ఇప్పుడు కాస్త పట్టేస్తున్నాయి అంటే సరుకు అయిపోతుంది, నీ శరీరానికి ఇచ్చిన టైం అయిపోతుంది, ఇక ఒక్కొక్క ఐటెం ఖరాబ్ అవుతుంటుంది, సిద్ధపడినానా అనే సంకేతం. ఓకే, ఇప్పుడు కార్ రెడీ చేసి దానికి లైఫ్ టైం ఇస్తాడు. అది అయిపోయిన దగ్గర నుంచి అయినా అసలు అయిపోయినా కూడా, లైఫ్ టైం అయిపోయినా కూడా ఒక కార్ని జాగ్రత్తగా ఎట్లా వాడవచ్చు అని ఆలోచన చేశాను. అట్లా అయిపోయిన దాన్ని ఒకదాని లైన్లో పెట్టుకున్నా. దానికి ఇచ్చిన లైఫ్ టైం 15 ఏళ్ళు అయితే, 15 ఏళ్ళు అయిపోయిన కార్ను ఒకదాని లైన్లో పెట్టి తిప్పుతుంటే, ఆ లైఫ్ టైం కాక మునుపు అది ఎంత లాంగ్ జర్నీలు చేసిందో తిరిగే దానిలో చాలా. ఆ లైఫ్ టైం అయిపోయిన తర్వాత పట్టుమని 30 కిలోమీటర్లు కూడా సరిగ్గా జర్నీ చేయలేకపోతుంది. అది మొత్తం అన్ని అవయవాలు మళ్ళీ కొత్త వేసుకోవాల్సి వచ్చింది. ఇసుగు పుట్టి అక్కడ పెట్టాం. కారుకి ఒక లైఫ్ టైం ఉంటుంది 15 సంవత్సరాలు. మన శరీరానికి ఒక లైఫ్ టైం 70 ఏళ్ళు. ఈ 70 ఏళ్ళలో అప్పటి తిండిని బట్టి, ఇప్పుడు మన తిండి, మన వ్యవహారం, మన పొజిషన్ని బట్టి అది మారింది. కాబట్టి టోటల్గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, కొత్త సంవత్సరం వస్తుంది అని చెప్పిన సంకలు ఎగరేసుకుంటూ వచ్చారు కదా. పాత సంవత్సరాలు చాలా పోయినాయి వేస్ట్గా, కొత్త సంవత్సరం కూడా అంతే పోయిద్దా అనేది కొంచెం ఆలోచన చేయండి అని చెబుతున్నాను నేను. తప్ప రైటా?
కొత్త సంవత్సరాన్ని మనం సంబరపడుతున్నాం, మరి గడిచిన సంవత్సరాల సంగతి ఏంటి? అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము కొంచెము, దేవుడిచ్చిన లైఫ్ కొంచెం. అయితే టెన్షన్ పడద్దు. ఈ శరీరము మట్టి శరీరం కాబట్టి దీనికి ఇచ్చినటువంటి జీవిత కాలం చాలా చిన్నది. అయితే ఇందులో మనం ఉన్న టైంలో మన లైఫ్ని కానీ సరిగ్గా సార్థకం చేసుకున్నామంటే, సద్వినియోగం చేసుకున్నామంటే, నెక్స్ట్ మనకు రాబోయేటువంటి లైఫ్ అది ముగింపు లేని జీవితం. ఈ శరీరానికి ఒక ముగింపు ఉంది, కానీ తర్వాత దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ మహిమ శరీరానికి ఇక ముగింపు లేదు. దానికి మరణము లేదు, నాశనము లేదు. ఇది క్షయమయ్యే శరీరం అయితే దానికి అక్షయ శరీరం అని పేరు. క్షయత అక్షయతను ధరించుకుంటుంది అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. క్షయత అక్షయతను ధరించుకుంటుంది అంటే మట్టి శరీరము మహిమ శరీరముగా రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత నీకు చాలా దినములు ఉన్నాయి. అప్పుడిక నువ్వు ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా నడిసిద్ది. కానీ ఇప్పుడు ఇక్కడున్న దినాలు మాత్రం తక్కువ, చాలా తక్కువ. ఆ శాశ్వత జీవితానికి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ షార్ట్ పీరియడ్లో, ఈ చిన్న లైఫ్ టైంలోనే మనం అన్ని సరుకులు రెడీ చేసుకోవాలి. అసలు ఈ పాయింట్ని ఈరోజు లోకం ఆలోచించట్లా. అసలు ఈ అంశాన్నే సమాజం దృష్టిలో పెట్టట్లా. పిల్లాడు పుట్టాడు, పెద్దయ్యాడు, చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, పిల్లల్ని పెద్ద చేశాడు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి నేను ముసలోడయ్యాడు, చచ్చాడు. అందరేంతో నేను అంతే. అసలు లోకంలో ఉన్న లైఫ్ అంతా ఇదేనా? ఇంతోటి భాగ్యానికే దేవుడు మనల్ని పుట్టించాడా? మన పట్ల అసలు దేవునికి ఉన్న టోటల్ ఉద్దేశం అంతా ఇదేనా? లేకపోతే ఏదన్నా ఉద్దేశంతో మనల్ని నిర్మించాడా? అసలు మనం దేని గురించి ఆలోచించాలనుకుంటున్నాడు? ప్రతి ఒక్కళ్ళు వినండి జాగ్రత్తగా, ప్రతి ఒక్కళ్ళు వినండి జాగ్రత్తగా. చాలా ఆశగా వచ్చారు, చాలా దూరాల నుంచి వచ్చారు. ముఖాముఖి ఎదురుగా శాలేమన్న ఎదురుగా కూర్చొని దేవుని వాక్యం వినాలని. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి నాన్న. ప్రతి మానవుడి జీవితం తనంతటా తాను తన కోసం తను బతకటమా, లేకపోతే దేవుడు మన పట్ల ఏదైనా ప్రణాళిక కలిగి ఉన్నాడా? సమాజంలోకి మనం వెళ్ళి చూస్తే ఎంతమంది అండి, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నేననేవాడిని, నేననేదాన్ని ఉనికిలోకి ఎందుకు వచ్చాను, నా జన్మ వెనక సృష్టికర్తకున్న ఉద్దేశం ఏంటి, నా జీవితం పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? ఇప్పుడు లైఫ్ ఇచ్చినోడు అడగడా? లైఫ్ ఇచ్చినోడు అడుగుతాడా? అడగడా? ఎరా బాబు, నీకు ఇన్ని సంవత్సరాల జీవితకాలం ఇచ్చాను, భూమి మీద నీకు స్వేచ్ఛను ఇచ్చాను, బోల్డన్ని అవకాశాలు ఇచ్చాను, ఏం చేశాను అన్న అంటాడు. అడుగుతాడా? అడగడా? జన్మనిచ్చినోడు, జీవితాన్ని ఇచ్చినోడు, ఎన్నాళ్ళు మనల్ని పోషించినోడు, బ్రతికించినోడు, నడిపించినోడు, ఏం చేశావు నాన్న అని అడగడా? అడిగే హక్కు ఆయనకి లేదా? ఉందా? అప్పుడు నీ సమాధానం ఏంటి? అసలు నువ్వు ఒకడు ఉన్నావనే నేను నమ్మట్లేదు అంటే ఆయన లేకుండా పోతాడా? ఒకడంటాడు షాలేం రాజు అనేవాడే లేడు అని. వాడు లేడు అన్నంత మాత్రం నేను లేకుండా పోయానా? చిలకలూరు పెట్టొస్తే నేను కనపడతా. దేవునికి స్తోత్రం. ఉన్నాను బాబు. ఎవడో నిద్రమోహం నేను లేడనుకున్నంత మాత్రాన నేను లేనా? అలాగే ఒకడు దేవుడు లేడు అని నమ్మినంత మాత్రాన దేవుడు లేకుండా పోడు. దేవుడు ఉన్నాడు. ఎందుకంటే అన్ని క్రమమైనటువంటి అవయవాలు కలిగి సకల సౌకర్యవంతమైనటువంటి దేహము కలిగిన నువ్వంటూ ఉన్నావంటే నిన్ను నిర్మించిన సృష్టికర్త ఖచ్చితంగా ఉన్నాడు. కొండ ఉంది అంటే కుమ్మరి ఉన్నాడు. చక్కని నిర్మాణం ఉందంటే నిర్మించిన మేస్త్రి ఉన్నాడు. చక్కని చెక్క బల్ల, మేజ బల్ల ఉంది అంటే దాన్ని నిర్మించినటువంటి కార్పెంటర్ ఉన్నాడు. లేడా? రైట్. మన బాడీ లాంగ్వేజ్ చూసుకోండి మీరు. శరీర నిర్మాణాన్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడండి. ఏం వద్దండి, నోరు తెరిచి పళ్ళు చూడండి. పళ్ళు అంటే ఈ అని ఇలా కాదు, నోరు తెరిచి పళ్ళు చూడండి. ఇక్కడేమో పెదాలు ఓపెన్ చేస్తే పళ్ళు కనపడతాయి, మామూలుగా కనపడుతున్నాయా? అట్లాగా నోరు తెరిచి పళ్ళు చూడండి. ఈ పళ్ళలో ఒక టైపు డిజైన్ చేశాడు.
పై పళ్ళు కింది పళ్ళు ఈక్వల్గా ఉండవు. పై పళ్ళు కింది పళ్ళకి కొంచెం, ఆ పై పళ్ళు కొంచెం పక్కగా జరిగి ఉంటాయి. మనం పదార్థాన్ని నమిలేటప్పుడు ఈ ఈ పళ్ళ మధ్యలో ఒక గుంటలాంటి నిర్మాణం చేశాడు. మనం తినే పదార్థం అందులోనికి వెళ్తే ఆ పైన ఉన్నటువంటి పళ్ళు క్రష్ చేస్తాయి అన్నమాట. ఆ క్రషర్ కానీ కంకర్ని పిప్పి చేసినట్టు ఏం లేదు, అది ఎంత ఫోర్స్ అంటది. ఎంతమందికి తెలుసు? వీళ్ళందరికీ పంటి కింద రాళ్ళు పడ్డోళ్ళే. దేవునికి స్తోత్రం. పలుకు రాయి పడ్డా కూడా పట్మని పగిలిపోయింది, అవునా? ఏం డిజైన్ అండి! ఎప్పుడన్నా ఆలోచించారా అసలు ఈ డిజైన్ ఎలా ఉంది? ఎవరు ఏర్పాటు చేశారు ఇది? దేవుడు లేడు, దేవుడు లేడు దేబ్రేమోహముడు. దేవుడు లేడింది. దేవుడు లేకపోతే అసలు ఇంత సౌకర్యవంతమైన శరీరం ఎలా? చేతులు ఎలానే ఎందుకు ఉండాలి? ఏడొక జాయింట్, ఫింగర్స్ జాయింట్లు, ఇక్కడ ఒక జాయింట్, ఈ జాయింట్ దీనికి కదిలిచ్చిద్ది, ఈ జాయింట్ బెండ్ చేసిద్ది, ఈ జాయింట్ దీనికి యాక్షన్ ఇచ్చిద్ది. ఫింగర్స్కి ఉన్న జాయింట్స్ ఎందుకు ఉండాలి ఇలా? నాలుక ఎన్ని రకాల రుచులు చూడగలిగిద్ది, కన్ను ఎన్ని రకాల కలర్స్ని గుర్తించగలిగిద్ది, బ్రెయిన్ మొత్తం కలిపి కిలో కాదు, వమ్ము ఎన్ని ఆలోచనలు చేసేది అది. దానికి ఆ సామర్థ్యం, అసలు ఈ డిజైనింగ్ ఎట్లా సాధ్యం అండి? తనంతట తాను మొత్తం మనల్ని నిర్మించినటువంటి సృష్టికర్త ఒక ఆలోచన ప్రకారం సమస్తాన్ని నిర్మించాడు. మనమంటూ ఉనికిలో ఉన్నామంటే ఆయన ఉన్నాడు అనటానికి మన ఉనికే సాక్ష్యం. ఇంక నీకు స్పెషల్ సాక్ష్యాలేం అక్కర్లేదు. మరి నీకు సృష్టికర్త ఉండి నిన్ను సృష్టించి నీకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాడు రేపు అడుగుతాడు కదా, ఎరా బాబు నిన్ను భూమి మీదకి పంపించాను, కనీసం నా గురించి ఏమన్నా ఆలోచించావా అంటే అంత ఖాళీ దొరకలేదు దేవా, ఎప్పుడు బిజీనైనా అంటే ఎట్లా కుదిరిద్దండి? ఇక్కడ అన్నాడు, జ్ఞానవంతులు చేసేది ఏంటంటే టైంని సద్వినియోగం చేసుకుంటారు. ఆ టైం సద్వినియోగం కావాలంటే దేవుడు చిత్తం తెలుసుకొని మనం చేస్తే సద్వినియోగం అయిద్ది అని చెప్పాడు. అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అతడి గురించి నేను ఆలోచించాలి అనే అభిప్రాయమే లేనోడికి, దేవుడికి టైమే ఇవ్వనోడికి దేవుడి చిత్తం ఎట్ట తెలిసిద్ది? చిత్తం తెలియనోడికి చిత్త ప్రకారం బ్రతకటం అనేది ఎలా జరిగిద్ది? టైం వేస్టే కదా. కాబట్టి ఇందు మూలంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, కాస్త కూస్త చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీలో, కొంతమందికి చదువు లేకపోయినా మంచి తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే మీరంటూ యేసు ప్రభుని గుర్తించి యేసు ప్రభు దగ్గరికి వచ్చారంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేయను, జ్ఞానవంతుల లెక్కలోనే వేస్తా. ఎందుకంటే లోకంలో ఎన్నో మార్గాలు ఉంటే అవేవి కాదు ఏసే మార్గం అని మీరు గుర్తుపట్టారు చూడు, మీకు మార్కులు వేసా. మిమ్మల్ని హాఫ్ మైండ్ వాళ్ళు అయితే అని అనుకోను, నేను ఫుల్ మైండే. ఇక్కడ ఓకే, సృష్టికర్తను గుర్తుపట్టడంలో మీరు సఫలులయ్యారు. ఇప్పుడు అంటున్నాను, సృష్టికర్త చిత్తం ఏంటో కానీ మీరు గుర్తించగలిగితే మీ టైం కూడా సఫలమైతే, మీకు దేవుడిచ్చినటువంటి కాలం కూడా సద్వినియోగమైతే, మీకు దేవుడిచ్చిన జన్మ కూడా సార్థకమైతే. దేవుని మహాకృపను బట్టి నాకు 2 అందాయి. నేను 20 ఏళ్ల ప్రాయములో సృష్టికర్తను తెలుసుకున్నాను. పుట్టింది మొదలుకొని 20 ఏళ్ల వరకు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు 20 ఏళ్ల ప్రాయం వచ్చేంత వరకు నిజమైన సృష్టికర్త ఎవరో నాకు తెలియదు. మా తాత ముత్తాత మా నాన్న ఎవరిని ఫాలో అయ్యారో నేను వాళ్ళనే ఫాలో అయ్యాను 20 ఏళ్ల ప్రాయం వచ్చేంత వరకు. 20 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు ఒకానొక ఘట్టంలో నిజదేవుడు నన్ను దర్శించటం, తర్వాత నన్ను దర్శించిన దేవుణ్ణి, నేను అంతవరకు ఫాలో అయిన దేవుళ్ళని దేవతల్ని మొత్తాన్ని కంపేర్ చేసి చూసుకున్నప్పుడు వాళ్ళందరి జీవితాలు యేసు ప్రభు జీవితం, వాళ్ళందరూ చేయింది యేసు ప్రభు చేసింది, వాళ్ళందరిలో ఉన్న నైతికత యేసుక్రీస్తులో ఉన్న నైతికత. నైతికత అంటే తెలుసా? నీతి ప్రవర్తన. మొత్తం పోల్చి చూసుకున్నప్పుడు యేసు ప్రభు
ఎక్కడో కనపడ్డాడు. నేను అంతవరకు ఫాలో అయిన వాళ్ళు ఎవరు కూడా ఆయనకి రీచ్ అవ్వలేదు. అప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది. ఒక సృష్టికర్తకు ఉండేటువంటి క్వాలిటీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా యేసుక్రీస్తులోనే పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఆయన హత్తుకోవాలని ఎన్నేళ్ల వయసులో, 20 ఏళ్ల వయసులో, ఒక 20 సంవత్సరాల కుర్రాడిని గెలిచును. వాడు ఆధ్యాత్మిక భావంలో ఉంటాడా? వాడు వేరే వ్యవహారాల్లో ఉంటాడు కదా. లైఫ్, జీవితం ఎంజాయ్ చేయాలి అని ఏదో వాడి ఉండే ఆలోచనలు అనుకుంటాయి. చదవాలి, జాబ్ కొట్టాలి, సాధించాలి ఏదో అనే ఆలోచన. చదువుకున్నోడైతే దాదాపు 20 ఏళ్ల ప్రాయంలోనే యవనస్తులు చాలా వరకు దైవాన్వేషణ తక్కువ. ఏదో పెద్దోళ్ళని బట్టి ఏదో దేవుడు అని అనొచ్చు, కానీ పూర్తిగా దేవుడి సంగతి ఏంది, అసలు నేనేంది, నా ఉనికి ఏంటి, దేవుడేందన్న ప్రశ్న రావటం కష్టం. నాకు దేవుడు కృప ఏందంటే 20 ఏళ్ల ప్రాయములోనే నేను సృష్టికర్తను తెలుసుకోవటం నా ధన్యత. ఇంకొక గొప్ప మలుపు ఏంటంటే, సృష్టికర్తను తెలుసుకున్న తర్వాత అసలు నన్ను అనేవాడిని ఉనికిలోకి ఎందుకు తెచ్చాడు, నా వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటి, నా జన్మ వెనకున్న పరమార్థం ఏంటి, అసలు నేనేం చేయాలని, ఇప్పుడున్న ఈ టైంలో నేనేం చేయాలని నా సృష్టికర్త ఆశిస్తున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు అని వెతకటం మొదలుపెట్టా. 24 సంవత్సరాలు అంతే, 24 సంవత్సరాలు. ఆ టైంలో నాకు అర్థమైంది, నన్ను నిర్మించినటువంటి నా సృష్టికర్తను నేను ప్రచురపరచాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సువార్తను అందించి నశించిపోతున్న ఆత్మల రక్షణలోకి నడిపించాలి. దేవుడు నాకు ఆత్మలను ఇస్తే వారిని ఒక సంఘముగా సిద్ధపరచాలి. సిద్ధపరచబడిన వ్యక్తుల్ని దేవుని రాజ్య విస్తరణ కొరకు పాత్రలై వాడబడే ధన్యకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. ఆయా ప్రాంతాలకు సువార్త మోసుకెళ్ళి ఆయా ప్రాంతాల్లో దేవుని పరిచర్య జరిగించే విధంగా ఆత్మీయులను ప్రోత్సహించాలి. ఇట్లా ఒకటొకటి అసలు నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ టైంలో నేనేం చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అసలు నా జన్మ వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి అనేది నేను వెతుక్కున్నా. ఈ రాత్రి మీకు కూడా చెప్తున్నా, ఈ అన్వేషణ అంతా కూడా నాకేదో 30 ఏళ్ళు దాటిన తర్వాత కాదు. 20లోనేమో దైవాన్వేషణ, 24లోనేమో దైవ చిత్తాన్వేషణ. మీరు చెప్పండి, దైవాన్వేషణ వేరు, దైవ చిత్తాన్వేషణ వేరు. దైవ చిత్తం తెలియాలంటే ముందు దేవుడెవరో తెలియాలి కదా. అది 20లోనే దొరికింది నాకు. యేసయ్య దొరికాడు. తర్వాత ఆయన చిత్తం ఏంటో నేను పూర్తిగా గ్రహించడానికి 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళు. అప్పుడు ఇక దేవుని పాదాలు పట్టుకొని ధైర్యం చాలట్లేదు, చాలా బంధకాల్లో ఉన్నాను, బాధ్యతల్లో ఉన్నాను. ఈ స్థితిలో ఉండి నీ పని అంటే కష్టమేమో నాయన, ఆశ అయితే ఉంది, నాతో మాట్లాడుతున్నావు నువ్వు, నాకు ఆశ ఉంది, కానీ చేయటానికి నాకు ధైర్యం చాలట్లేదు, నాకు సహాయం చేయనైనా, నాతో మాట్లాడు అని అన్నప్పుడు స్పష్టంగా వాక్యంలో నుంచి, వాగ్దానంలో నుంచి నాతో మాట్లాడాడు. ఇక ఆ మాటను చేతబట్టుకున్నా. నువ్వు ఈ ప్రామిస్ చేసావు కదా, ఈ మాట ఇచ్చావు కదా, ఈ మాట చాలు నాకు, దాన్ని పట్టుకొని నేను బతుకుతా ప్రభు అని నేను ఆ రోజు తీర్మానించుకొని ఇక దేవుని పనికి లైన్లోకి వచ్చాను.